ఈ వీడియోలో అయితే మనం నా క్లయింట్ ప్రాజెక్ట్ అయితే చూడబోతున్నాం. నా క్లయింట్ ప్రాజెక్ట్ యొక్క మెయిన్ అండ్ కోర్ ఐడియా ఏంటంటే హెల్త్ డయాగ్నోసిస్ సిస్టమ్ విత్ ఎంఎల్ అండ్ ఏఐ. ఓకేనా, ఫస్ట్ ఈ ప్రాజెక్ట్ అనేది ఎలా వర్క్ అవుతుంది అంటే యూజర్స్ దగ్గర నుంచి కొన్ని ఇన్పుట్స్ అనేది తీసుకుంటుంది అనమాట. ఫర్ సపోజ్ అతని యొక్క ఏజ్, అతని యొక్క బీపీ, అతని యొక్క షుగర్ లెవెల్స్, ఈ విధంగా కొన్ని అతని హెల్త్ కి సంబంధించిన ఇన్పుట్స్ అనేది ఫస్ట్ అనేది తీసుకునేసి నెక్స్ట్ ప్రిడిక్షన్ అనేది చేస్తుంది అనమాట. ఈ ప్రిడిక్షన్స్ అనేది ఎలా చేస్తుంది అంటే, ఫర్ సపోజ్ అతనికి ఏదైనా హెల్త్ డిసీజ్ ఉందా, లేకపోతే డిసీజ్ ఏదైనా వచ్చే ఛాన్స్ ఉందా, ఎలాంటి ప్రివెన్షన్ తీసుకుంటే అతనికి ఆ డిసీజ్ వచ్చే ఛాన్సెస్ అనేది తగ్గుతుంది, ఈ విధంగా చాలా ప్రిడిక్షన్స్ అనేది చేస్తుంది అనమాట. ప్రాజెక్ట్ అనేది చూసిన తర్వాత మన క్లయింట్ కూడా చాలా సాటిస్ఫై అయ్యాడు. ఖచ్చితంగా మీకు కూడా ప్రాజెక్ట్ అనేది నచ్చుతుంది. ఓకేనా, అదేవిధంగా మీకు ఏదైనా ప్రాజెక్ట్ ఐడియాస్ ఉన్నా, లేకపోతే మీరు ఏదైనా ప్రాజెక్ట్స్ అనేది చేయించుకోవాలనుకుంటున్నా, డైరెక్ట్గా మీరు ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళేసి మహి కోడెక్స్ అని సెర్చ్ చేస్తే మన అకౌంట్ అనేది వచ్చేస్తుంది. డైరెక్ట్గా మీరు అక్కడి నుంచి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఖచ్చితంగా నేనైతే రెస్పాన్స్ అయితే ఇస్తాను. లేదా ఈ యూట్యూబ్ కామెంట్ సెక్షన్ నుంచి అయినా డైరెక్ట్గా నన్ను మెసేజ్ చేసి ఖచ్చితంగా రెస్పాన్స్ అయితే ఇస్తాం. మనం ఖచ్చితంగా కలిసి అయితే వర్క్ చేద్దాం. ఓకేనా, ఇంకేం మాత్రం లేట్ చేయకుండా మన డెమోని అయితే చూసేద్దాం. ఓకే, మన ప్రాజెక్ట్ యొక్క ల్యాండింగ్ పేజ్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఓకేనా, ఏ డాక్టర్. నెక్స్ట్ ఇప్పుడు మనం యూజర్ డాష్బోర్డ్కి అయితే లాగిన్ అయితే అయిపోదాం. ఓకేనా, నేను ఆల్రెడీ రిజిస్టర్ అయ్యాను కాబట్టి నేను డైరెక్ట్గా ఇప్పుడు లాగిన్ అయితే అవుతున్నా. ఇక్కడ జస్ట్ నా ఈమెయిల్ అడ్రస్, నా క్రెడెన్షియల్స్ ఇచ్చేసి లాగిన్ అయ్యా. చూడండి, యూజర్ డాష్బోర్డ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఓకేనా, ఫస్ట్ అయితే మనం డయాగ్నోసిస్ అయితే టెస్ట్ చేసుకుందాం. అంటే నేను కొన్ని శాంపుల్ ఇన్పుట్స్ అయితే ఇస్తున్నా. షుగర్ లెవెల్స్, హార్ట్ రేటు, ఆక్సిజన్ లెవెల్స్ అనేసి. ఓకే, సిమ్టమ్ చెక్ లిస్టు. దీంట్లో మీకు ఏ సిమ్టమ్స్ ఉన్నాయని జస్ట్ చెక్ లిస్ట్లో మీరు చెక్ చేస్తే చాలు. ఓకే, జనరల్ డయాగ్నోసిస్. ఓకే, హెల్దీ అంట, కానీ మీరు సజెషన్స్ ఇస్తూ ఉంది జనరల్ ఫిజిషియన్ని కాంటాక్ట్ అవ్వమనేసి. నెక్స్ట్ ప్రికాషనరీ మెజర్స్ ఇస్తూ ఉంది. ఓకే, ఒకసారి హిస్టరీ చూడండి. జస్ట్ పీడిఎఫ్ మీద క్లిక్ చేస్తారంటే ఆ పీడిఎఫ్ అనేది మన రిపోర్ట్ లాగా అయితే డౌన్లోడ్ అనేది అయిపోతుంది. నెక్స్ట్ టిప్స్, హెల్త్ టిప్స్ అనమాట. నెక్స్ట్ నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ అనేది అడ్మిన్ నుంచి అయితే వచ్చి ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ప్రొఫైల్, ఏదైనా అప్డేట్ చేసుకోవాలంటే కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ కానీ, అది ఫీడ్బ్యాక్, మీరు ఈ యాప్ యూసేజ్ ఎలా ఉంది అనేసి ఫీడ్బ్యాక్ అయితే చేయొచ్చు. ఓకేనా, నేను జస్ట్ ఒక శాంపుల్గా ఏ డాక్టర్ యాప్ ఈస్ యూస్ఫుల్ అని ఇచ్చా. చూద్దాం ఇది డాష్బోర్డ్లో విజిబుల్ అవుతుందా లేదా, అంటే అడ్మిన్ డాష్బోర్డ్లో. ఓకే, నేను జస్ట్ లాగౌట్ అయిపోతున్నా. ఓకే, ఇప్పుడు నేను స్టాఫ్ ఫోటోలోకి అయితే లాగిన్ అవుతున్నా. ఓకే, నేను ఆల్రెడీ ఇది ఫిక్స్ చేసాను అనమాట. యూజర్ నేమ్, క్రెడెన్షియల్స్ అంతా అడ్మిన్ది. చూడండి, అడ్మిన్ డాష్బోర్డ్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఓకే, అక్యురసీ మన ఎంఎల్ మోడల్ యొక్క అక్యురసీ వచ్చేసి 97.1%. ఇక్కడ ఆటోమేటిక్గా మోడల్ని రీట్రైన్ చేయొచ్చు. అంటే మళ్ళీ కోడ్ ద్వారా కాకుండా డైరెక్ట్ ఇక్కడ నుంచి డేటా సెట్ని ఇంపోర్ట్ చేసి అయితే మనం ట్రైన్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, యూజర్స్ బ్లాక్ అన్న చేసుకోవచ్చు, డిలీట్ అన్న చేయొచ్చు మన వెబ్సైట్ని, మన యాప్ని యూజ్ చేస్తున్న యూజర్స్ని. నెక్స్ట్ ఇది పేషెంట్ అనమాట. డిసీజెస్ మన మోడల్లో నియర్లీ 30 డిసీజెస్ దాకా ఉంటుంది. ఏదైనా కొత్త డిసీజ్ని యాడ్ చేసుకోవాలంటే ఇక్కడైతే మీరు యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మోడల్. ఇది మోడల్కి సంబంధించిన ట్రైనింగ్ సంబంధించిన పేజ్ అనమాట, సెక్షన్. డైరెక్ట్గా ఇక్కడ మీరు ఏం చేయొచ్చు అంటే మోడల్ని ఫుల్గానే ట్రైన్ చేయొచ్చు, లేకపోతే పార్షియల్గానే ట్రైన్ చేసుకోవచ్చు అనమాట, అంటే అప్డేట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ చూడండి, యూజర్. మనం అక్కడ యూజర్ డాష్బోర్డ్లో పెట్టాం కదా, ఏ డాక్టర్ యాప్ ఈజ్ యూస్ఫుల్ అనేసి. అది నెక్స్ట్ బ్రాడ్కాస్ట్, అంటే అడ్మిన్ ఇండివిజువల్గా అయినా లేకపోతే అందరూ యూజర్స్ కన్నా ఒకేసారి మెసేజ్ అనేది సెండ్ చేయొచ్చు అనమాట. నేను జస్ట్ షేర్ యువర్ ఫీడ్బ్యాక్ అనేసి సెండ్ అయితే చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ సెట్టింగ్, ఏదైనా పాస్వర్డ్ చేంజెస్ కానీ ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. ఓకే, ఇంతే గైస్.